నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ. అంగరంగ వైభవంగా జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించనున్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. చుట్టూ పంట పొలాలు, ఇళ్ల పరిసరాల్లో తాండా వీధి, రోడ్డు ఇరుపక్కల పచ్చని చెట్లు, కొద్ది దూరంలో అటవీ ప్రాంతం. ఆహ్లాదకరమైన ఆ ప్రాంతంలో ఎటు చూసిన పచ్చదనం. మేత మేయడానికి వెళ్తున్న గొర్రెలు, మేకలు, పశువులు, పంట పొలాలలోనే ఉన్న పిల్ల నుండి చిన్న పిల్లల నడకలు వంటి దృశ్యాలు. ఇక్కడి జీవనాలు, వాతావరణం పిల్లల నుండి వృద్ధుల వరకు శ్రమజీవనం కనిపించే కామారెడ్డి జిల్లాలోని పల్లెబొగడ తాండా. పచ్చని ప్రకృతిలో పల్లెబొగడ తాండా. చుట్టూ పంట పొలాలు, ఇండ్ల పరిసరాల్లో తాండా వీధి, రోడ్డు ఇరుపక్కల పచ్చని చెట్లు, కొద్ది దూరంలో అటవీ ప్రాంతం. ఆహ్లాదకరమైన ఆ ప్రాంతంలో ఎటు చూసినా పచ్చదనం. మేత మేయడానికి వెళ్తున్న గొర్రెలు, మేకలు, పశువులు, పంట పొలాల్లోనే ఉన్న పిల్లల నుండి చిన్న పిల్లల నడుమల వంటి దృశ్యాలు ఇక్కడి జీవనాలు. వాతావరణం పిల్లల నుండి వృద్ధుల వరకు శ్రమజీవనం కనిపించే కామారెడ్డి జిల్లాలోని పల్లెబొగడ తాండా. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రకృతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న ఈ పల్లెబిడ్డ తాండా అన్ని పనులను సకాలంలో పూర్తి చేసుకొని పట్టణంలో ఉన్నట్లు ఇండ్లకు వెళ్లే రోడ్డు కూడా బీటీ రోడ్డు కావడం విశేషం. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద ముగ్గులు, ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం. ఎక్కడ ఎంత మురికి కనిపించకుండా తాండా చుట్టూ కనుచూపు మేరకు అన్ని పంట పొలాలు, చెట్లు, చేమల మధ్య చక్కటి వాతావరణం, చెట్లు, చీమల గాలి. అక్కడ దృశ్యాలు చూస్తుంటే ఆనందముగ్ధులవుతారు. కొద్దిసేపైనా అక్కడ సమయాన్ని గడపాలన్న ఆశ పుడుతుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ పల్లెబొగడ తాండా పల్లె ప్రగతి మరింత అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లు చక్కగా లేని పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడిన చిన్న పంచాయతీలో ఏ తాండాకు వెళ్లాలన్నా అన్ని బీటీ రోడ్లే. కొత్తగా ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీ పచ్చని వాతావరణంలో గుజరాత్ తాండా వాసుల జీవనాలు ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంలో గడుస్తున్నాయి. ఈ తాండా వాసులు ఆరోగ్యకర, అదృష్టవంతులు. మా గ్రామ సర్పంచ్ నాయక్, సెక్రటరీ సునందలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో పనులన్నీ గ్రామ పెద్దల, ప్రజల, పాలకవర్గం అధికారుల సహకారంతో ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేశామని అన్నారు. తిరుగోలే అన్ని పొలాలు ఉన్నాయి. ఈ అన్ని ఇంటి కొట్టుకొని పొలాలలో ఉన్నాం.
ఈ పొలాలలో ఆడొక ఇల్లు ఆడ కొన్ని ఈడ కొన్ని ఎందుకు ఉన్నాయి? అంతటా ఉన్నాయి ఇల్లు ఆడ కొన్ని ఆడ అదే ఎందుకు వాళ్ళ చేనులో వాళ్ళు కట్టుకోరు, వాళ్ళ చేనులో వాళ్ళు కట్టుకోరు, వీళ్ళ చేనులో వీళ్ళు కట్టుకోరు. ఇవన్నీ పొలాలు అయినాయి మొత్తం. అన్ని పొలాలే అయినాయి. ఏం పేరు నీ పేరు? సంఖ్య. ఎన్ని మేకలు ఉన్నాయి నీతో? నాతో 20 ఉన్నాయి. బళ్ళు ఉన్నాయా? బరువు లేవు. సంఖ్యనా? చెట్టు కూడా పెట్టడం జరిగింది. మా పనులు మొత్తం కంప్లీట్గా అయిపోయినాయి. మన మచినవాడికి కూడా కంప్లీట్గా అయిపోయింది. మన చెట్టు పెట్టుడు కూడా కంప్లీట్ అయిపోయింది. మా మా గ్రామానికి అన్ని పనులు ఓకే. ఏ గ్రామ పంచాయతీ? మా పల్లెగొడటాడ గ్రామ పంచాయతీ. మీ పేరేం పేరు? ఏరియా సర్పంచ్. సర్పంచ్. మాటలు. నా పేరు సునంద, నేను పంచాయతీ సెక్రటరీ. పల్లెగూడ తండ గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి పనులన్నీ సకాలంలో పూర్తయింది. గ్రామంలో పారిశుద్ధ్యత, రీసెగ్రిగేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. 2 పీపీవీలు ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. పాలకవర్గం సహాయంతో ఇవన్నీ పనులు సకాలంలో పూర్తి చేయగలిగారు. బోధ నియోజకవర్గంలోని అన్ని మండలాల మరియు పట్టణంలోకి చెందిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కులను పంపిణీ చేశారు. బోధన్ నియోజకవర్గంలోని అన్ని మండలాల మరియు పట్టణమునకు చెందిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. CMRF చెక్కుల పంపిణీ వివరాలు: మొత్తం చెక్కులు 183, 56,33,450 రూపాయలు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ, మున్సిపల్ కమిషనర్ పద్మ శరత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, నూతనంగా ప్రకటించిన మార్కెట్ కమిటీ చైర్మన్ VR దేశాయి, నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్న లబ్ధిదారులు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర భూ పరిరక్షణ కమిటీ కన్వీనర్, TRS ఫౌండర్ మెంబర్ గాదే ఇన్నయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో స్థానిక కౌన్సిలర్ భరత్ కుమార్, K. సత్తయ్య ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చేందుకు మిలెట్ ఆహార మాల్ పేరుతో బువ్వ బండిని రాష్ట్ర భూ పరిరక్షణ కమిటీ కన్వీనర్ గాదే ఇన్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గాదే ఇన్నయ్య మాట్లాడుతూ, కోట్లాది రూపాయలు కూడబెట్టుకోవడం గొప్ప కాదని, దానం చేసే గుణం, మానవత్వం ఉన్న మనిషే గొప్పవాడని ఆయన అన్నారు. మదర్ తెరిసా వంటి వారిని ఆదర్శంగా తీసుకొని సత్తయ్య లాంటి కొందరు చేస్తున్న మానవ సేవతోనే సమాజం సుభిక్షంగా శోభిల్లుతుందన్నారు. ఈ సందర్భంగా K. సత్తయ్య, కౌన్సిలర్ భరత్ కుమార్ మాట్లాడుతూ, ఆకలితో అలమటిస్తున్న వారికి సంపూర్ణ సాంప్రదాయ ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా బువ్వ బండిని స్వచ్ఛందంగా సమాజానికి అందిస్తున్నామని, నిర్విరామంగా 6 మాసాల పాటు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మిలెట్ ఆహారాన్ని అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో దిశ నిర్వాహకులు రాజు, స్థానిక నాయకులు కుమార్ గౌడ్, శ్యామరావు, CP, అరుణ్ గౌడ్, అజీం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రోజు ఎట్లా ఉంటుందో ఇవాళ కూడా బువ్వ బండిలో అదే విధంగా మెనూ రాసినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి, మా ఉద్దేశం ఏంటంటే అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 కూడా ఈ బువ్వ బండిని సజావంగా సాగించాలని వాళ్ళ మత పద్ధతిలో 3 రకాలుగా ఆశీర్వదించి ప్రార్థన చేస్తారు. మాస్టర్ గారు, అదే బ్రాహ్మణులు, వాయిద్భాయ్ గారు ముగ్గురు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రకృతిలో మనకు అందించినటువంటి అనేక రకాల ఏవైతే ఉన్నాయో
మనం కనుక ఇవన్నీ చెప్పకపోతే, చూయించకపోతే, రేపటి నాడు మన పిల్లలు పాలు తాగే ప్యాకెట్లో ఉన్న పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏ రిలయన్స్ వాళ్ళు లేకపోతే అంబానీలో ఏ అదానీలో తయారు చేసి పంపిణీ కాడికి వస్తుంది. మనం ఇప్పటి నుంచే మన పిల్లలకు ముఖ్యంగా ఇటువంటి తరానికి చెప్పాలా, కోడి మాంసం ఎక్కడి నుంచి వచ్చిందంటే రిలయన్స్ కంపెనీ ప్యాకెట్లలో నుంచి వచ్చిందనే చెప్పే అధ్వానమైనటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా రానియొద్దు. మనం రేపటి తరానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం, మన పిల్లలకి ఏం మనం నేర్పుతున్నాం. ఈ నెల 7 నుండి ఏడుపాయలలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏడుపాయలలోని గోకుల్ షెడ్ ముస్తాబైంది. 9 రోజుల పాటు ఏడుపాయలలో అంగరంగ వైభవంగా జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట ఈ నెల 7 నుండి ఏడుపాయలలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏడుపాయలలోని గోకుల్ షెడ్ ముస్తాబైంది. 9 రోజుల పాటు ఏడుపాయలలో అంగరంగ వైభవంగా జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్న గోకుల్ షెడ్ ను అందంగా ముస్తాబు చేశారు. ఈ ఉత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుండగా వనదుర్గ భవానీ మాత 9 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఏడుపాయల ఆలయంలో ఈవో సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోకుల్ షెడ్ ముస్తాబోయింది. అయితే ప్రతి సంవత్సరం వనదుర్గ భవానీ మాత ఆలయంలో మూల విరాట్ విగ్రహంతో పాటు గోకుల్ షెడ్ లో ఏర్పాటు చేసే ఉత్సవ విగ్రహాన్ని సైతం ఒకే రూపంలో భక్తులకు దర్శనమిచ్చేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారు. అయితే ఇటీవల గత 16 రోజులుగా దుర్గామాత ఆలయం ముందు నుండి మంజీర ప్రవాహం ఉండడంతో ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అక్కడే దర్శనం చేసుకుంటున్నారు. ఆలయం ముందు నుండి వరద తగ్గకపోవడంతో శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి మూల విరాట్ విగ్రహాన్ని దర్శించుకోవడానికి వచ్చేవారు రాజగోపురంలోనే అమ్మవారిని దర్శించుకోవలసి ఉంటుంది. శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం మొదటి రోజు గురువారం 9:30 గంటలకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఏడుపాయలకు చేరుకొని అమ్మవారి విగ్రహానికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. अक्षरान् समर्पयामि। वनदुर्गा भवानी माता की जय। राजाधिराजा నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అందిస్తున్న బతుకమ్మ చీరలను ఈరోజు క్యాంపు కార్యాలయంలో ఆడబిడ్డలకు చీరలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అందిస్తున్న బతుకమ్మ చీరలను ఈరోజు క్యాంపు కార్యాలయంలో ఆడబిడ్డలకు చీరలను అందజేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక సభ్యులు శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ గారు, ఐసీడీఎస్ చైర్మన్ సాంబారి మోహన్ గారు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు గడిల శ్రీరాములు గారు, ఆర్టీఓ రవి, సిరికొండ ఎంపీపీ సంగీత రాజేందర్, జెడ్పీటీసీ మాన్సింగ్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, దర్పల్లి ఎంపీపీ నల్లా సారిక హనుమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, డిచ్పల్లి జెడ్పీటీసీ శ్రీమతి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ, డిచ్పల్లి ఇందల్వా ఎంపీపీ రమేష్ నాయక్, జెడ్పీటీసీ సుమనారెడ్డి, వైస్ ఎంపీపీ అంజయ్య, జక్రన్పల్లి ఎంపీపీ డికొండ హరిత శ్రీనివాస్, జెడ్పీటీసీ తనుజ శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ కుచ్చాల విమలరాజు,
మండల పార్టీ అధ్యక్షుడు భోజన్న, మోపాల్ ఎంపీపీ లతా కన్నిరా, జెడ్పీటీసీ కమలా నరేష్, వైస్ ఎంపీపీ అనితా ప్రతాప్, నిజామాబాద్ ఎంపీపీ అనుషా ప్రేమ్, జెడ్పీటీసీ సుమలత, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, మండల అధ్యక్షుడు సంతోష్, నియోజకవర్గ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల సొసైటీ చైర్మన్, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండలం 15,393 మొత్తం చిన్నలు 84,821 ముఖ్యమంత్రి బతుకమ్మ పండుగ సందర్భంగా వారు పంపించినటువంటి తాలూకా ప్రాంతాల అభ్యర్థులకు ఏర్పాటు చేస్తున్నాము. ఇవాళ ఇస్రాయిల్ మండలంలో 15,392 మందికి, తర్వాత ఉత్తరాల మండల్ 10,599, దర్పల్లి మండల్ 10,678, మోపాల్ మండల్ 12,322, నిజామాబాద్ మండల్ 12,472, నగరాపల్లి మండల్ 13,923, శ్రీమణ మండల్ 11,922, మొత్తము 84,521. చుట్టూ పంట పొలాలు, ఇళ్ల పరిసరాల్లో తాండా వీధి, రోడ్డు ఇరుపక్కల పచ్చని చెట్లు, కొద్ది దూరంలో అటవీ ప్రాంతం. ఆహ్లాదకరమైన ఆ ప్రాంతంలో ఎటు చూసిన పచ్చదనం. మేత మేయడానికి వెళ్తున్న గొర్రెలు, మేకలు, పశువులు, పంట పొలాలలోనే ఉన్న పిల్ల నుండి చిన్న పిల్లల నడకలు వంటి దృశ్యాలు. ఇక్కడి జీవనాలు, వాతావరణం పిల్లల నుండి వృద్ధుల వరకు శ్రమజీవనం కనిపించే కామారెడ్డి జిల్లాలోని పల్లెబొగడ తాండా. పచ్చని ప్రకృతిలో పల్లెబొగడ తాండా, చుట్టూ పంట పొలాలు, ఇండ్ల పరిసరాల్లో తాండా వీధి, రోడ్డు ఇరుపక్కల పచ్చని చెట్లు, కొద్ది దూరంలో అటవీ ప్రాంతం. ఆహ్లాదకరమైన ఆ ప్రాంతంలో ఎటు చూసినా పచ్చదనం. మేత మేయడానికి వెళ్తున్న గొర్రెలు, మేకలు, పశువులు, పంట పొలాల్లోనే ఉన్న పిల్లల నుండి చిన్న పిల్లల నడుమల వంటి దృశ్యాలు ఇక్కడి జీవనాలు. వాతావరణం పిల్లల నుండి వృద్ధుల వరకు శ్రమజీవనం కనిపించే కామారెడ్డి జిల్లాలోని పల్లెబొగడ తాండా. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రకృతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న ఈ పల్లెబిడ్డ తాండా అన్ని పనులను సకాలంలో పూర్తి చేసుకొని పట్టణంలో ఉన్నట్లు ఇండ్లకు వెళ్లే రోడ్డు కూడా బీటీ రోడ్డు కావడం విశేషం. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద ముగ్గులు, ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం, ఎక్కడా ఎంత మురికి కనిపించకుండా తాండా చుట్టూ కనుచూపు మేరకు అన్ని పంట పొలాలు, చెట్లు, చేమల మధ్య చక్కటి వాతావరణం, చెట్లు, చీమల గాలి. అక్కడ దృశ్యాలు చూస్తుంటే ఆనందముగ్ధులవుతారు. కొద్దిసేపైనా అక్కడ సమయాన్ని గడపాలన్న ఆశ పుడుతుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ పల్లెబొగడ తాండా పల్లె ప్రగతి మరింత అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లు చక్కగా లేని పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడిన చిన్న పంచాయతీలో ఏ తాండాకు వెళ్లాలన్నా అన్ని బీటీ రోడ్లే. కొత్తగా ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీ పచ్చని వాతావరణంలో గుజరాత్ తాండా వాసుల జీవనాలు ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంలో గడుస్తున్నాయి. ఈ తాండా వాసులు ఆరోగ్యకర, అదృష్టవంతులు. మా గ్రామ సర్పంచ్ నాయక్, సెక్రటరీ సునందలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో పనులన్నీ గ్రామ పెద్దల, ప్రజల, పాలకవర్గం అధికారుల సహకారంతో ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేశామని అన్నారు.
తిరుగోలే అన్ని పొలాలు ఉన్నాయి. ఆ. ఈ అన్ని ఇండ్లు కొట్టుకొని పొలాలలో ఉన్నాం. ఈ పొలాలలో ఆడొక ఇల్లు ఆడొక ఆడొక కొన్ని ఇల్లు, ఆడొక ఎందుకు ఇల్లు, ఉన్నాయి? అంతటా ఉన్నాయి ఇల్లు. ఆడొక కొన్ని అదే ఎందుకు వాళ్ళ ఉన్నాయి? చేనులో వాళ్ళు కట్టుకోరు, వాళ్ళ చేనులో వాళ్ళు కట్టుకోరు, వీళ్ళ చేనులో వీళ్ళు కట్టుకోరు. ఇవన్నీ పొలాలు అయినాయి మొత్తం. అన్ని పొలాలే అయినాయి. ఏం పేరు నీ పేరు? సంఖ్య ఎన్ని మేకలు ఉన్నాయి నీకు? నాతో 20 ఉన్నాయి. బళ్ళు ఉన్నాయా? బరువు లేవు. సంఖ్యనా? కాగలిగి చెట్లు కూడా పెట్టడం జరిగింది. మా పనులు మొత్తం కంప్లీట్గా అయిపోయినాయి. మన మసినవాడికి కూడా కంప్లీట్గా అయిపోయింది. మన చెట్టు పెట్టుడు కూడా కంప్లీట్ అయిపోయింది. మా మా గ్రామానికి అన్ని పనులు ఓకే. మీ ఏ గ్రామ పంచాయతీ? మా పల్లెబోడటాండ గ్రామ పంచాయతీ. మీ పేరేం పేరు? ఏరియా సర్పంచ్. సర్పంచ్. రెండు మాటలు. నా పేరు సునంద, నేను పంచాయతీ సెక్రటరీ. పల్లెబోడతండ గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి పనులన్నీ సకాలంలో పూర్తయింది. గ్రామంలో పారిశుద్ధ్యత, సెగ్రిగేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. 2 పీపీవీలు ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. పాలకవర్గం సహాయంతో ఇవన్నీ పనులు సకాలంలో పూర్తి చేయగలిగాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ. అంగరంగ వైభవంగా జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించనున్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.